వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన 7.5 సంవత్సరాల తర్వాత, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వైఎస్ సునీత గారు కళ్ళు తుడవటం కోసం, లేదు మనందరి కళ్ళు తుడవటం కోసం, లేదు మేము కూడా ఎంక్వైరీ చేశాం అని మనందరి చేత నమ్మించుకోవటం కోసం నిన్న ఈడీ రైట్స్ జరిగాయి. ఆ కేసులో నిందితులైనటువంటి అవినాష్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరుడు శివశంకర్ రెడ్డి గారు, వాళ్ళ ఇళ్లలో, కార్యాలయాల్లో మొత్తం 10 చోట్ల కడప, పులివెందుల, హైదరాబాద్ అన్ని చోట్ల మొత్తం ఒక 10 చోట్ల ఈడీ రైట్స్ జరిగాయి. మరి ఈడీ రైట్స్‌లో ఏం కనిపెట్టారయ్యా అంటే, కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఒక రూ. 24,00,000 అవినాష్ రెడ్డి గారి ఇంట్లో లెక్కకు చూపని అమౌంట్ పట్టుకున్నారట. తర్వాత కొన్ని విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారట. మరి ఆ డాక్యుమెంట్స్‌లో ఏముంది అనేది ఎవరికీ తెలవదు ఇప్పటికైతే. అలాగే 2 లాకర్‌ల తాళాలేదో స్వాధీనం చేసుకున్నారనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాథమిక నిర్ధారణ ఉంది. గతంలో సీబీఐ చార్జ్‌షీట్‌లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐకి చెప్పిన విషయాలు. 40,00,00,000 సుపారీ ఇచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపడం కోసం. ₹1,00,00,000 అడ్వాన్స్‌గా ఇచ్చారు అని చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాల్లో వాస్తవం అయితే ఉంది. ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలవదు. కానీ ఆ విషయాల్లో వాస్తవం ఉంది. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది. డబ్బులు చేతులు మారాయి అన్న విషయాన్ని ఈడీ కనిపెట్టింది. అంగీకరించింది. ప్రాథమిక నిర్ధారణకొచ్చింది. డబ్బులు చేతులు మారాయి అనే విషయాన్ని ఒక కంక్లూజన్‌కొచ్చింది. బట్ ఎంత డబ్బులు చేతులు మారాయి? 40,00,00,000 లేదు అంతకన్నా తక్కువ, ఎక్కువ? అయితే ఎవరి అమౌంటు ఎవరి చేతుల్లోకి మారింది? ఎవరెవరి చేతుల్లోకి మారింది? ఎవరెవరి ఖాతాల్లో పడింది అమౌంటు? చివరికి ఆ అమౌంటు ఎవరి చేతుల్లోకి చివరిగా ఉండిపోయింది అనేది ఇంకా తెలవదు. ఆ విషయాలు మరి రాబోయే కాలంలో ఈడీ ఏ విధంగా కనిపెట్టిద్దనేది చూడాలి. కానీ 7.5 సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ బయటకొస్తాయా అండి అసలు? ఏదో చెయ్యాలి గాబట్టి ఈడీ రైట్స్ చేసినట్టుంది తప్ప నాకు నిజాలు బయటకొస్తాయా? నిజానికి ఈడీ చట్టం ప్రకారం ఒక విషయం తన దృష్టికొచ్చినప్పుడు, అంటే ఒక చోట మనీ లాండరింగ్ జరిగింది, డబ్బుల లావాదేవీలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయి, అది అనఫిషియల్ అమౌంటు అని తన దృష్టికొచ్చినప్పుడు 30 రోజుల్లో యాక్షన్ ఉండాలి. 30 రోజులు గాదు గదా! కొన్ని సంవత్సరాలు దాటిపోయింది గదా! ఎప్పుడో దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు సీబీఐకి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ రైట్స్ చేయటం అంటే, అసలు జరుగుతున్న సీబీఐ ఎంక్వైరీయే ప్రాపర్‌గా జరగట్లేదు అనేది సీబీఐని సాధించుకున్న బాధితురాలు సునీత గారి ఆరోపణ. నా ఆరోపణ గాదు. సునీత గారి ఆరోపణ అది. సీబీఐ ఎంక్వైరీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించలేదు. భారతిరెడ్డి గారిని విచారించలేదు. ఆ రోజు సాక్షి ఛానెల్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అనే వార్త ఎందుకేశారు అన్నది ఎంక్వైరీలో తేల్చలేదు. ఏ ఎవరు వేయమంటే వేశారు, ఏ ఆధారంతో వేశారు అనేది తేల్చలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్‌లో గొడ్డలితో బాబాయిని చంపారని చెప్పాడు. మరి గొడ్డలితో అనే విషయాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు అన్న విషయాన్ని తేల్చలేదు. పైగా ఆ రోజు నారావారి రక్త చరిత్ర అని సాక్షి పేపర్‌లో వార్తలు రాశారు. నారావారి రక్త చరిత్ర అని సాక్షికి ఆధారాలు ఇచ్చిందెవరు? సాక్షికి ఆ వార్త చెప్పిందెవరు? సాక్షి దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఇది ఎంక్వైరీ జరగలేదు. సో, ఇలాంటి విషయాలు ఎంక్వైరీ జరగకుండానే సీబీఐ ఎంక్వైరీ ముగిసిపోయింది. అంటే ముగిసినట్టు సీబీఐ అఫీషియల్‌గా చెప్పట్లేదు గానీ, అనఫిషియల్‌గా ఎంక్వైరీని ముగించింది. అంటే ఈ కేసులో ఇంకా కీలకమైన విషయాలు ఎంక్వైరీ జరగకుండానే, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అన్నది తేల్చకుండానే, కేవలం అవినాష్ రెడ్డి గారి దగ్గర కేసుని ఆపేసి విచారణని ముగించేశారు. పైగా అవినాష్ రెడ్డిని ఏమన్నా గతంలో అరెస్ట్ చేశారా? పెద్దగా లేదు. అరెస్ట్ చేద్దామని కర్నూలొచ్చారు గతంలో. వస్తే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేదని వాళ్ళ అమ్మని కర్నూలు హాస్పిటల్‌లో పెట్టి, అనుచరులని కాపలాగా పెట్టుకొని, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులను కూడా తనకు అనుకూలంగా కాపలా పెట్టుకొని, అరెస్ట్ కాకుండా తనను తాను అవినాష్ రెడ్డి కాపాడుకున్నాడు. ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సీబీఐ అధికారులు వెనక్కెళ్ళిపోయారు. ఇది దేశ చరిత్రలో సీబీఐకి ఓ షేమ్. సరే ఆ రోజు మిస్ అయింది. తర్వాత ఏమన్నా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకొని విచారించారా? ఇక మీకు అందరికి తెలుసుగా. పాపం సునీత గారు ఇప్పటికి పదే పదే ఏడుస్తుంటారు. సో, మొత్తానికి సీబీఐ ఎంక్వైరీ ప్రాపర్‌గా లేదు అనుకుంటే, ఈడీ కూడా చాలా లేట్‌గా ఎంటర్ అయింది. లేట్‌గా ఎంటర్ అయిన తర్వాత ఆధారాలు దొరుకుతాయా అనేది పెద్ద క్వెషన్ మార్క్. ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్నటువంటి రంగయ్య, ఎవరు వివేకానంద రెడ్డి గారి వాచ్‌మెన్, ఆయన చనిపోయారు. చనిపోయారా? చంపబడ్డారా? తెలీదు. కానీ చనిపోయారు. తర్వాత ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్టేసిన డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఆయన చనిపోయారు. న్యూరో ప్రాబ్లమ్ పేరుతో చనిపోయాడు. మరి న్యూరో ప్రాబ్లమ్ ఆయనకెందుకొచ్చింది? ఆయన వయసులో ఉన్న వ్యక్తే గదా! వయసు అయిపోయిన వ్యక్తి కాదు గదా! అందులో ఆయన డాక్టర్ గదా! జాగ్రత్తలు తీసుకుంటాడు గదా! ఆయనకి న్యూరో ప్రాబ్లమ్ రావటం ఏంటి? అనే డౌట్ మనకు రావద్దు. చనిపోయాడు అంతే. చనిపోయారా? చంపబడ్డారా? తెలీదు కానీ చనిపోయాడు. అలా మొత్తం ఈ కేసులో ఒక 6గురో ఏమో మొత్తంగా చనిపోయారు. ఈ కేసులో సాక్షులుగా ఉండాల్సిన వాళ్ళు, అనుమానితులుగా ఉండాల్సిన వాళ్ళు, నిందితులుగా ఉండాల్సిన వాళ్ళు
6గురు చనిపోయారు. అనుమానాస్పద మరణాలు. సో, ఈ కేసులో సాక్షులే కనుమరుగైపోయిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయా? ఉంచుతారా? ఇన్ని రోజుల తర్వాత ఈడీ రైడ్స్ చేస్తే ఎలాంటి విషయాలు బయటకొస్తాయి? ఏ విషయాలు పట్టుకోగలుగుద్ది ఈడీ? ఒక క్లారిటీ లేదు. కానీ ఒక ప్రాథమిక నిర్ధారణ ఉన్నంతలో సంతోషం ఏందంటే, ఈడీ ఇచ్చిన ప్రాథమిక నిర్ధారణ ఏందంటే, మనీ లాండరింగ్ అయితే జరిగింది. సుపారీ ఇచ్చిన మాట వాస్తవమే. అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపడం కోసం డబ్బులు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. డబ్బులు చేతులు మారిన మాట వాస్తవం. మరి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు? ఎవరు చంపాలనుకున్నారు? అంటే నిందితుడు అవినాష్ రెడ్డి. ఇప్పటికైతే నిందితుడు అవినాష్ రెడ్డే. సీబీఐ చార్జ్ షీట్ ప్రకారం అయితే. మరి ఎవరెవరు ఆ డబ్బులు సమకూర్చిందెవరు? ఎవరెవరి చేతుల్లోకి మారాయి అన్నది ఈడీ చెప్పాలి ఇక మరి. చెప్పిద్దా? తెలిసిద్దా? నిజాలు బయటకొస్తాయా? లేదు నిజాలు చరిత్రలో కనుమరుగైపోతాయా? అనేది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి.